జై భీమ్ మిత్రులారా, వెల్కమ్ టు బెడ్ సెంటర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది చూసాము. ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ముఖ్యమైన భాగము రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రము ఈక్వాలిటీ ఇన్ justice, equality in social, equality in economic and political. సో మనము సమానత్వం అనేది న్యాయపరమైనటువంటిది, న్యాయపరమైనటువంటి సమానత్వం కోసం పోరాడుతున్నాం. 75 ఏళ్ళు 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో సామాజిక సమానత్వం కోసం పోరాడుతున్నాం. అదేవిధంగా ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం కోసం పోరాడుతున్నాం. న్యాయపరమైన సమానత్వం అనేది చట్టపరంగా న్యాయపరంగా రావాల్సిన సమానత్వం అనేది కోర్టుల ద్వారాగా, చట్టం అమలు చేసే వాళ్ళ ద్వారాగా రావాల్సింది. అది కొంతమేరకు మనకి జరుగుతుంది. కొంత లోతుల్లోకి వెళ్ళినట్లయితే జరగడం లేదు. అదొక సబ్జెక్ట్. అదేవిధంగా చూసుకున్నట్లయితే సామాజిక సమానత్వం అనేది వాళ్ళ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి మెదళ్ళల్లో, మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచనలో మార్పు రానంతకాలం సామాజిక సమానత్వం రాదు. అది తేవటానికి మనం అనేక రకాలుగా ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ, మనుషులు కానీ వారి యొక్క ఆలోచనలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశము మన యొక్క బెడ్ సెంటర్ ఛానల్ తీసుకున్న మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది ఇది మనము చేసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి ఒక సబ్జెక్టు. ప్రభుత్వాలు నిర్దిష్టంగా దీని మీద కృషి చేసినట్లయితే కొన్ని సంవత్సరాల్లో ఆర్థిక సమానత్వం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి మనము చర్చలోకి వెళ్ళినట్లయితే, ఒకటి ఆర్థిక పరంగా మనకు ఉన్నటువంటి సమానత్వం ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది ఒక సిగ్నిఫికెంట్, అది ఒక మనకు వచ్చినట్లయితే ఈ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మన యొక్క ఆర్థిక పరిస్థితి అనే కాదు, కానీ అది ఇప్పుడున్నట్టు కాన్సెప్ట్ ప్రకారము ఎకనామిక్ ఈక్వాలిటీ మన జీవితాల్లో, అదేవిధంగా సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు కానీ, ఇంకా ఎవరైనా కానీ మనము ఈ ఎకనామిక్ ఈక్వాలిటీ గురించి ఆలోచించినట్లయితే మనకి ఈ కాన్సెప్ట్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ యొక్క వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్ యాజ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. అంటే మన ఒక పదం అనే కాదు, కానీ ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది ఏం సూచిస్తుందంటే ఆర్థిక సంపద మరియు అవకాశాలు అనేవి అందరికీ సమానంగా పంపిణీ లేదా అందించటం అనేది మన బాధ్యత. ఇది ప్రతి ఒక్కరికి అందించటం అనేది చూసుకోవాల్సిన అవకాశాలు, సమానమైన అవకాశాలు
ఈ యొక్క ఇవ్వటము అనేది ఆర్థిక విజయాన్ని, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించేంత వరకు వారికి ఈ యొక్క ఈ ఏదైతే మన ఎకనామిక్ ఈక్వాలిటీలో భాగం ఆర్థిక సమానత్వం ఎలా సాధించాలి ఏంటి అనేది. అంటే ఒకటి ఏంటంటే మనమందరం చదువుకుంటున్నాము, చదువుకొని డిగ్రీలు పీజీలు చేస్తున్నారు, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. కానీ ఆర్థిక సమానత్వం వైపు, ఆర్థిక ఎకనామిక్ ఈక్వాలిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద మోడల్ టు ఎకనామిక్ ఈక్వాలిటీ. ఆర్థిక విజయాన్ని సాధించడానికి అతనికి కావలసినటువంటి ఇవ్వగలగాలి. అతనికి ఒక డిగ్రీ చదివిన కుర్రవాడికి, ఒక పీజీ చదివిన కుర్రవాడికి అతనికి కావలసినటువంటి రిసోర్సెస్, అనేకమైనటువంటి రిసోర్సెస్ వారికి ఇస్తేనే ఆ రిసోర్సెస్ ద్వారాగా ఆ స్టూడెంట్ కానీ ఎంటర్ప్రెన్యూర్గా మారగలడు. అతను ఆర్థిక సమానత్వం వైపు వెళ్ళగలడు. కానీ మనము ఎప్పుడైతే ఈ ఆర్థిక సమానత్వాన్ని, ఎకనామిక్ ఈక్వాలిటీని సాధించగలగటానికి మనము ఒక ఆరోగ్యవంతమైనటువంటి నిజమైన సమాజాన్ని మనం నిర్మించడానికి ఆర్థిక సమానత్వం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇదే మనల్ని ఒక సమానత్వం వైపు, ఒక ఈక్వల్ సొసైటీ వైపు మనల్ని నడిపిస్తుంది. మనము దీన్ని చేయటానికి వనరుల పంపిణీ ద్వారాగా ప్రతి ఒక్క వ్యక్తిగతమైనటువంటి సమాజపరమైనటువంటి గౌరవాన్ని సాధించగలుగుతాము. ఈ యొక్క ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది ఒక చదువుకున్నటువంటి స్టూడెంట్కి, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్కి, జాబ్ చేస్తున్నటువంటి ప్రొఫెషనల్స్కి కానీ ఆర్థికపరమైనటువంటి సమానత్వాన్ని సాధించడానికి కావలసినటువంటి వ్యక్తిగతమైనటువంటి సదుపాయాలు, రిసోర్సెస్, వనరులు, సహజ వనరుల మీద అవకాశాలు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి మనం కలిగించినప్పుడు, ఆర్థిక సమానత్వం వైపు వీళ్ళని నడిపించినప్పుడు సమాజం అనేది అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. వ్యక్తిగత జీవితాన్ని పెంపొందించుకోవడం కోసం కాదు కానీ మొత్తం సమాజం యొక్క స్థితిగతుల్ని, అతని గౌరవాన్ని పెంచుతుంది ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది. ఒక వ్యక్తి అతని యొక్క వ్యక్తిగత ఎదుగుదలే కాకుండా సమాజం మొత్తంలో అతని గౌరవాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఎకనామిక్ ఈక్వాలిటీ అండ్ ఎకనామిక్ ఈక్విటీ. ఈ రెండిటి మధ్యనే ఇప్పుడు భారతదేశంలో ధనిక పేదరికము మధ్య జరుగుతున్నటువంటి ఆ అంతరం ఏదైతే ఉందో అంతరం తగ్గించాలి. అంతరం తగ్గించడానికి ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఒకే రకమైనటువంటి వనరులు మరియు అవకాశాలు అందరికీ ఇవ్వటం ద్వారాగా మనము ఎకనామిక్ ఈక్వాలిటీని మనం సాధించగలుగుతాం. ఒకే రకమైన ప్రొవైడ్ ఆల్ ద రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ టు ఆల్ citizens of India, providing that, then we will get economic equality. But another thing is, one is economic equity. Economic equity అనేటప్పటికీ వ్యక్తులకు వాళ్ళకి కావలసిన విధంగా చట్టాలని మార్చి, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలని, వాళ్ళకి కావలసినటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసి వాళ్ళకి చేసినట్లయితే అది ఎకనామిక్ ఈక్విటీగా మారుతుంది. అదే క్రోనీ క్యాపిటలిజంకి దారితీస్తుంది. సో మనము ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క ఎకనామిక్ ఈక్వాలిటీ సాధించడానికి కావలసినటువంటి స్టెప్స్ తీసుకోవాల్సిన కొన్ని ప్రభుత్వాలు
ఎకనామిక్ ఈక్విటీ వైపు వెళ్తున్నాయి. సో మనము ఎకనామిక్ ఈక్వాలిటీ సాధించాలి అని అంటే మనం ఏం చేయాలి? దాన్ని సాధించడానికి మనకి గవర్నమెంట్ పాలసీస్ అనుకూలంగా ఉండాలి. అందరికీ సమానమైన అవకాశాలు ఉండే విధంగా, సమానంగా ప్రతి ఒక్కళ్ళు విదేశాలకు వెళ్ళే విధంగా, ప్రతి ఒక్కళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునే విధంగా, అదేవిధంగా వ్యాపారాలు చేసే విధంగా, అనేక రిసోర్సెస్ కాంట్రాక్టులు చేసే విధంగా అందరికీ సమానంగా పంపిణీ జరగాలి గవర్నమెంట్ పాలసీస్ ద్వారా. పాత మనకి హిస్టారికల్గా ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీని మనము మనసులో నుంచి తీసివేయాలి. వీళ్ళే వ్యాపారం చేయడానికి అర్హులు, వీళ్ళు వ్యాపారం చేయడానికి అర్హులు కాదు అనేటువంటి విషయాన్ని తీసివేయాలి. అదేవిధంగా ప్రపంచ స్థితిగతులను మార్చి ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి గ్లోబల్ ఎకనామిక్ ట్రెండ్స్ని ఫాలో అవుతూ వ్యక్తులుగా మనం కూడా ఎకనామిక్ జరుగుతున్నటువంటి 2025 అలాగే జరగబోయేటువంటి 21st సెంచరీలో జరిగేటువంటి ఎకనామిక్ అద్భుతాలు ఏవైతే జరుగుతున్నాయో అటువంటి ఎక్స్పెరిమెంట్స్లో మనం కూడా స్టార్టప్స్లో కానీ మన ఒక ఆలోచనే మనల్ని విజయం వైపు దారి మళ్ళిస్తుంది. మన ఆలోచనని ఈరోజు ఇన్నోవేషన్స్ ద్వారాగా చాలామంది సక్సెస్ అవుతున్నారు. సో ఇటువంటి సక్సెస్ని మనము సాధించాలి అని అంటే మనకి ఈ యొక్క గ్లోబల్ ఎకనామిక్ ట్రెండ్స్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూ వ్యక్తులుగా మనందరం కూడా ముందుకు నడుస్తూ ఈ యొక్క ఎకనామిక్ ఈక్వాలిటీ సాధించడానికి మనము ట్రై చేయాలి. ప్రభుత్వాలు, సంస్థలు కానీ, వ్యక్తులుగా కానీ మనందరం కూడా తీసుకొని ఎకనామిక్ ఈక్వాలిటీ వైపు వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఎకనామిక్ ఈక్వాలిటీ అని అంటే వన్ డస్ నాట్ మీన్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ. అంటే సంపద మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఈక్వల్గా పంచడం ద్వారా ఎకనామిక్ ఈక్వాలిటీ రాదు. ఎకనామిక్ ఈక్వాలిటీ మీన్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్ టు ఎర్న్ లైవ్లీహుడ్. అంటే అతను సంపాదించటానికి కావలసినటువంటి అతను ఎర్న్ చేయటానికి, సంపాదించడానికి కావలసినటువంటి అవకాశాలు సమానంగా వచ్చినప్పుడు మాత్రమే అతను ఎకనామిక్ ఈక్వాలిటీ వైపు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో మనందరం కూడా ఎకనామిక్ ఈక్వాలిటీ వైపు నడవటానికి మనము ఈ యొక్క ఛానల్ ద్వారాగా రకరకాల విషయాల్లో చర్చించుకున్నాం. రాబోయే రోజుల్లో మనము వేరే విషయాల్ని, ఇంకా కొన్ని విషయాల్ని మనము తెలుసుకుంటూ బెట్ సెంటర్ ఛానల్ ద్వారాగా మనము ఎంటర్ప్రైన్యూర్షిప్లోకి మనం వెళ్ళాలి అని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.